టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్నను అరెస్టు చేసిన సిట్ రిమాండ్ రిపోర్టులో కుట్రను బహిర్గతం చేసింది. ఉత్తరాఖండ్ కేంద్రంగా ఉన్న భోలే బాబా డైరీ అప్పటికే డబ్బాలలో నెయ్యి సరఫరా చేస్తుండగా తనకు కిలోకు 25 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని ఆదేశించారు. డైరెక్టర్ పొమిల్ జైన్ అతనికి ఫోన్ చేయగా అంత మొత్తం ఇవ్వాలని స్పష్టం చేశారు. కమిషన్ డబ్బులు ఇవ్వలేదనే విషయాన్ని మనసులో పెట్టుకున్న చిన్న అప్పన్న సాంకేతికంగా అర్హత పొందలేదన్న సాకుతో భోలే బాబా డైరీని పోటీ నుంచి తప్పించాలని భావించారు. ఇదే అదనుగా చిన్న అప్పన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. నెయ్యి సరఫరా కాంట్రాక్టు మీకే దక్కేలా చేస్తానని తెలిపారు. వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏకు ఆ సంస్థ హవాలా ద్వారా పలుమార్లు 50 లక్షల రూపాయలు ముట్టజెప్పింది. 4 సంస్థలు సరఫరా చేసే నెయ్యిని మైసూర్లోని ల్యాబ్లో పరీక్షించగా కల్తీ జరిగిందని తేలింది. ఈ విషయాన్ని వైవి సుబ్బారెడ్డి సంబంధిత అధికారులు బయటకు పొక్కనివ్వలేదు. నెయ్యి సరఫరా వ్యవహారంలో చిన్న అప్పన్న లబ్ధి పొందాడని చెప్పేందుకు అవసరమైన అన్ని ఆధారాలు సిట్ సేకరించింది. ఆయన ప్రీమియం అగ్రి ఫుడ్స్ సంస్థ ప్రతినిధులతో ఏ తేదీల్లో ఎంతసేపు మాట్లాడారు, ఇతర బ్యాంకు లావాదేవీలన్నీ సిట్ చేతికి చిక్కాయి. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన విషయం వైవి సుబ్బారెడ్డికి తెలుసని సిట్ నిర్ధారించింది.